ఈరోజు తెలంగాణ రాష్ట్రం మొత్తం జూబ్లీ హిల్స్ వైపు చూస్తున్నది. జూబ్లీ హిల్స్ లో కాంగ్రెస్ ఎందుకు గెలవబోతుంది అంటే ఈ జూబ్లీ హిల్స్ లో బీఆర్ఎస్ వాళ్ళు చేయించుకున్నటువంటి సర్వేలు అనొచ్చు, లేకుంటే దాని వెనక ఎవరు చేసిర్రు ఏందనేది పక్కన పెడితే కేకే సర్వేకు దేశవ్యాప్తంగా ఒక మంచి పేరుంది, ఒక మంచి విశ్వసనీయత ఇతని మీద ఉండడం వల్ల కేకే సర్వే ఎప్పుడైతే ఇచ్చిండో కేకే సర్వే కన్నా ముందు కూడా కాంగ్రెస్ వాళ్ళు అస్త్రాలను కింద పడేసిర్రు. రేవంత్ రెడ్డి స్వయాన నవీన్ యాదవ్ ను ఒడగొడదామనేటటువంటి ప్రయత్నం చేసినటువంటి తరుణంలో వీళ్ళు చేసినటువంటి తప్పిదాలు వీటన్నిటిని చూస్తే ఈరోజు కాంగ్రెస్ గెలిచేటటువంటి అవకాశం ఉంది. మరి ముఖ్యంగా బీఆర్ఎస్ చేసినటువంటి రెండు తప్పిదాలు, ఒకటి వాళ్ళు డైరెక్ట్ శ్రీశైలం యాదవ్ ని అటాక్ చేయడము, శ్రీశైలం యాదవ్ కుటుంబాన్ని ఒక రౌడీగా పోల్చడం వల్ల ఈరోజు ఏమైపోయిందంటే ఈ ఎన్నిక అనేటటువంటిది ఈ రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ కు బీఆర్ఎస్ కు వర్సెస్ గా జరగలేదు. ఈ రోజు రేవంత్ రెడ్డికి ఇది ఒక మైల్ స్టోన్ ఎలక్షన్ గా లేదు, ఇది రేవంత్ రెడ్డి యొక్క పనితీరుకు రెఫరెండంగా లేదు. ఈ ఎన్నిక ఎవరెవరి మధ్యలో జరిగింది అంటే ఈ ఎన్నిక చిన్న శ్రీశైలం యాదవ్ కుటుంబానికి, తర్వాత కేటీఆర్ గారి యొక్క పనితనానికి, కేటీఆర్ గారి నాయకత్వానికి మధ్యలో జరిగినటువంటి ఎన్నికగా జరిగింది. వారు ఎప్పుడైతే చిన్న శ్రీశైలం యాదవ్ గారిని వారి కుటుంబాన్ని రౌడీ అన్నారో ఇక్కడ వీళ్ళకు ఒక క్యాండిడేట్, బలమైన క్యాండిడేట్ లేకపోవడము, దాని తర్వాత ఇతన్ని రౌడీ అనగానే ఇది అసలు చిన్న శ్రీశైలం యాదవ్ ఆ రోజు రౌడీ షీటర్ చేస్తే తర్వాత జరిగినటువంటి పరిణామాలు ఇవి అతని దగ్గర వీళ్ళు చేసుకున్న ఇవన్నీ చర్చలోకి వచ్చేసి ఇక్కడ క్యాస్ట్ పోలరైజేషన్ జరగడానికి అవకాశం జరిగింది. ఇది వీళ్ళు చేసినటువంటి పెద్ద తప్పు. దాన్ని మాట్లాడడం వల్ల ఏం జరిగిందంటే వీళ్ళే ఓటర్స్ కు ఒక కన్ఫ్యూజన్ ఇచ్చిర్రు. ఈ రోజు మాగంటి గోపీనాథ్ గారు లేరు, వాళ్ళ సతీమణి సునీత గారు ఉన్నారు. మరి రేపటి నాడు ఏదన్నా అయితే వీళ్ళే రౌడీ అని చెప్తున్నారు. అక్కడ పీజీఆర్ గారు ఇచ్చినటువంటి ఇండ్లున్నాయి, వాటికి ఏ ఒక్కదానికి కూడా పట్టాలు లేవు. దానివల్ల రేపు హైడ్రా అనేటటువంటిది వచ్చి జూబ్లీ హిల్స్ లో బుల్డోజర్ వస్తే ఏమవుతుంది, రేపు బుల్డోజర్ వస్తుంది అని కూడా చెప్పిర్రు. మీకు బుల్డోజర్ ప్రభుత్వం కావాలన్నా, సుభిక్షంగా మిమ్మల్ని ప్రయాణింపజేసేటటువంటి కారు ప్రభుత్వం కావాలన్నప్పుడు రేపు బుల్డోజర్లు వస్తే మా పరిస్థితి ఏందనేటటువంటిది వీళ్లకు ఒక మీమాంసను ఇచ్చిందే ఈ రోజు బీఆర్ఎస్ వాళ్ళు. రౌడీ అనడం, ఇటు బుల్డోజర్ల ప్రభుత్వం వస్తుంది అనడం. బుల్డోజర్లు వస్తాయంటే రేపు ఆడ ఎక్కడైనా రిజిస్ట్రేషన్ లేని ఇండ్లు 80 గజాలు, 90 గజాలు, 100 గజాలు ఆ రోజు పీజీఆర్ అనే ఒక మహనీయుడు ఇచ్చినటువంటి ఇళ్లకి ఈ రోజు పట్టాలు లేకుండా ఉన్నాయి. దానివల్ల భయపడరు. దానివల్ల వీళ్ళే చేసుకున్నటువంటి ఒక సెల్ఫ్ గోల్ గా చెప్పొచ్చు. అది చాలా పెద్ద ఇంపాక్ట్ చూపించింది. ఎన్నికలకు ముందు రోజు అక్కడ ఉన్నటువంటి యాదవ సమాజం కూడా మొత్తం ఏకమైపోయి ఓటు అనేటువంటిది 50 పోలరైజ్ చేయాలనుకున్నారు. రెండోది, ఈ సర్వేలు కొంప ముంచినాయి. ఎందుకంటే ఈ రోజు సర్వేలు అనేటువంటి ఎప్పుడు రావాలంటే ఎప్పుడు ఉపయోగంగా ఉంటుందంటే మేము కూడా జనరల్ ఎలక్షన్స్ అప్పుడు నిరుద్యోగం కొంతమంది సర్వేలు చేసినాం, కొన్ని జిమ్మిక్కులు చేసినాం, కొన్ని టాక్టిక్స్లు చేసినాం, చాలా చేసినాం. ఈ సర్వేలు ఎప్పుడు ఉపయోగపడతాయంటే జనరల్ ఎలక్షన్స్ అప్పుడు ఒక ప్రభుత్వం మారుతుందన్నప్పుడు, ఒక నియోజకవర్గంలో ఒక పార్టీ ఆ రోజు అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ గెలుస్తుందంటే ఇక్కడ ప్రభుత్వం మారుతుంది, కాంగ్రెస్ వస్తుంది, బీఆర్ఎస్ గెలిస్తే ఏమవుతుందని చెప్పేసి ఆ రోజు అక్కడ బీఆర్ఎస్ ను ఒడగొట్టుకొని కాంగ్రెస్ ని గెలిపించుకున్నారు. అక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ నాయకత్వం కాంగ్రెస్ కు వచ్చింది. కాంగ్రెస్ కూడా వాళ్ళకు కొన్ని పదవులు ఇస్తున్నారు. ఈ విధంగా జనరల్ ఎలక్షన్స్ అప్పుడు సర్వేలు ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది. ఈ రోజు ఇక్కడ సర్వేలు ఏం చేసినాయంటే బీఆర్ఎస్ యొక్క పుట్టిని ముంచినాయి. ఎందుకంటే ఈ రోజు కాంగ్రెస్ దీన్ని రెఫరెండంగా తీసుకోకపోయినా కానీ చిన్న శ్రీశైలం యాదవ్ గారి కుటుంబానికి, నవీన్ గారి యొక్క రాజకీయ భవిష్యత్తుకు ఇది చివరి ఎన్నిక. ఇది సెమీఫైనల్ గానే ఉంది. నవీన్ గారు 42 ఏళ్లు ఉన్నా గానీ వారు 30 ఏళ్ల 12 ఎన్నికల ప్రక్రియలలో పాల్గొన్నారు. శ్రీశైలం యాదవ్ గారి మీద రౌడీ షీటర్ ఉండడం వల్ల వారికి రాజకీయంగా ఎదగాలనున్నా అలాంటి అవకాశం లేదు. పెద్ద కొడుకుని రంగంలోకి దింపి ఇప్పటి వరకు రాజకీయాన్ని వారు గెలుపొందలేదు, దాన్ని ఆస్వాదించలేదు. కాబట్టి దీన్ని వాళ్ళు చాలా ప్రెస్టేజ్ గా తీసుకొని ఈ సర్వేలన్నిటినీ వాళ్ళు ఎక్కడైతే వీక్ ఉన్నారో వీళ్ళకి తెలియకుండానే మీరు ఇక్కడిక్కడ వీక్ ఉన్నారు, ఈ షేక్పేట పలానా ఏరియాలని చెప్పడంతో వాళ్ళు చాలా కీలకంగా పనిచేసుకొని బూత్ లెవెల్లో చాలా మేనేజ్మెంట్ చేసిరు. ఇది బీఆర్ఎస్ ను పుట్టి ముంచినటువంటిది. అటు రౌడీ అనడం, అది పెద్ద పుట్టి ముంచితే దాని మీద మూలిగా నక్క మీద తాటికాయ పడ్డట్టు ఇది అయిపోయింది. బీఆర్ఎస్ వాళ్ళు ఏంటి సర్వేలను చూసుకొని జబ్బలు జరుచుకున్నారు. ఇక్కడ కాంగ్రెస్ వాళ్ళని మెచ్చుకోవాల్సింది ఏంటంటే ఎప్పుడైనా కాంగ్రెస్ వాళ్ళు పని చేయకుండా ఉంటారు. వీడు మునుగోల్లో కూడా అక్కడ చూసిన ఇష్టం వచ్చినట్టు వాళ్ళు తినడం, తాగడం, అది చేయడం. కానీ ఇక్కడ చిన్న శ్రీశైలం యాదవ్ అనేటటువంటి వ్యక్తి
ఉండడం వల్ల చాలా పరిణామాలు మారి వాళ్ళు మైక్రో లెవెల్లో బూత్ మేనేజ్మెంట్ చేసుకున్నారు. మరి ముఖ్యంగా ఇంకొకటి వస్తే డబ్బుల ప్రవాహం, ధన ప్రవాహం అనేది విపరీతంగా పనిచేసింది. ఈ రోజు గోపీనాథ్ గారు లేరు, వాళ్ళ భార్య ఏం చేస్తుంది? రేపు ఏదైనా అయితే మాకు చిన్న శ్రీశైలం యాదవ్ కుటుంబం నుంచి ఏదైనా అయినా కానీ అక్కడ నాయకత్వం నుంచి, కాంగ్రెస్ నాయకత్వం నుంచి ఏదైనా మాకు ఇక్కడ బలమైనటువంటి నాయకులు లేరు, ఆమె ఉంది, ఆమె ఏం చేస్తుంది అనేటటువంటిది కార్యకర్తలకు తేలిపోయింది. అందువల్ల చాలా మంది ఈ బీఆర్ఎస్ కు ఓటేయాల్సినటువంటి వాళ్ళు డబ్బులు తీసుకొని భయపడేసారు. ఇది ధన ప్రభావం అనేటువంటి విపరీతంగా పనిచేసింది. ఆమె మేనేజ్ చేయలేకపోయింది, డబ్బులు సరి చేసుకోలేకపోయింది. బై ఎలక్షన్లు అంటేనే డబ్బులు కొట్టు విజయాన్ని ముద్దాడు. ఇది తెలంగాణలో ఉండేటువంటి బై ఎలక్షన్ల పనితీరు కాబట్టి వాళ్ళు విపరీతంగా డబ్బులు పంచారు. ఒక్కడ 3,000, 5,000, మినిమం 3,000 పంచారు. కానీ ఇక్కడ కొంతమంది బీఆర్ఎస్ కార్యకర్తలను మెచ్చుకోవాలి. కొన్ని ఏరియాలలో డబ్బులు తీసుకున్న షేక్పేట లాంటి ఏరియాలలో ఓటేయలేదు. ఈ సర్వే ప్రభావం షేక్పేట ఎట్లా పనిచేసింది? షేక్పేటలో ఈ దాసో శ్రావణ్ గారు ఉండి అక్కడ రోడ్ షో చేయడం వల్ల, అక్కడ బలంగా సక్సెస్ కావడం వల్ల షేక్పేట మీద వీళ్ళు పనిచేసి విపరీతంగా పనిచేసి డబ్బులు పంచి అక్కడ కనీసం కొన్ని బూతులలో ఏజెంట్లుగా రాకుండా చేసిర్రు. కాబట్టి ఈ రోజు బీఆర్ఎస్ ఓడిపోతుందంటే వీళ్ళు చేసుకున్నటువంటి సెల్ఫ్ గోల్, ఒకటి రౌడీ అనడము, దాని తర్వాత సర్వే రిజల్టులు ముందుగానే రావడము, దాన్ని ముందుగా ఎగ్జామ్ రేపనంగా ఈ రోజే పేపర్ లీక్ చేసినట్టు లీక్ చేయడం వల్ల కాంగ్రెస్ వాళ్ళు మంచిగా పనిచేసి బూత్ లెవెల్లో మేనేజ్మెంట్ చేసుకున్నారు. మంచిగా చెడా అనేది ఇక దేవుని కెరక. ఎందుకంటే ఈ అన్ని లత్కోర్ పనులు, ఈ బూత్ మేనేజ్మెంట్లు అన్ని చాలా లత్కోర్ పనులే. ఆ డబ్బులన్నీ ప్రజలకు పెడితే ఎప్పుడో బాగుపడేటటువంటి వాళ్ళు. ఇక తర్వాత పోతే ఈ ధన ప్రభావం విపరీతంగా పనిచేసింది. కాంగ్రెస్ కు ఒక అధికార పార్టీకి ఎలాంటి వెసులుబాట్లు ఉంటాయి, ఏ విధంగా అనుగుణంగా దొక్కొచ్చు, ప్రతిపక్ష పార్టీల గొంతుల్ని ఏ విధంగా నలుమొచ్చు, ఈ అన్నిటి కూడా అధికార పక్షానికి ఉండేటటువంటి వెసులుబాట్లు కానీ. కాబట్టి వీటన్నిటిని ఏ విధంగా ఉపయోగించుకోవాలో చాలా బ్రహ్మాండంగా ఈరోజు ఈ కాంగ్రెస్ ఉపయోగించుకొని ఈ ఎన్నికలలో 8,000 నుంచి దాదాపు ఒక 15-12,000 మధ్యలో గెలవబోతుంది, మెజార్టీ రాబోతుంది. ఇప్పటి వరకు మేము అబ్జర్వ్ చేసినటువంటిది కాంగ్రెస్ విజయం అనేది పక్కా. ఈ పొరపాట్ల వల్ల కాంగ్రెస్ గెలుస్తుంది. దయచేసి ఒక జనరల్ ఎలక్షన్స్ లెక్క ఈ బై ఎలక్షన్స్ తీసుకోవద్దు. ఇక్కడ పాటించవలసినటువంటివి చాలా పాటించాలి. కానీ ఈ రోజు నిరుద్యోగులు కూడా ప్రచారాలు చేసిరు, అన్ని చేసిరు. మేము ఎక్కడ ఓడిపోలేదు, మా వాదాన్ని బలపరిచినాం, మా వాదాన్ని తెలంగాణ సమాజానికి తెలియజేసినాం, నిరుద్యోగ సమస్య ఉందని తెలియజేసినాం. ఇప్పటికైనా కాంగ్రెస్ కన్ను తెరుచుకొని గ్రూప్ 1 విషయంలో ఏలు పెట్టకుండా వెంటనే నోటిఫికేషన్లు ఇవ్వాలి. లేకుంటే రేవంత్ రెడ్డి ఇక్కడ గెలిచినావని నువ్వు విర్రవీగితే మాత్రం ఇది నీకు తగదు. ఆ రోజు బీఆర్ఎస్ వాళ్ళు ఎట్ట చేసుకుని ఈ రోజు పుట్టి మునిగిర్రో, రేపటి నాడు నీకు ఇదే శాస్తి జరుగుద్ది. ఇది గెలిచినంత మాత్రాన వాపును చూసి బల్బ్ అనుకుంటే మాత్రం కాంగ్రెస్ వాళ్ళ కర్రు కాసి వాత పెడతామని కూడా చెప్తున్నాం. డిసెంబర్ లో ఖచ్చితంగా నిరుద్యోగులం మొత్తం కూడా యావత్ తెలంగాణ అంతటా అన్ని గ్రంథాలయాల్లో తిరిగి ఈ కాంగ్రెస్ ను ఏ విధంగా తిప్పల పెట్టాలో స్థానిక సంస్థలలో తిప్పల పెడతాం. ఈ బై ఎలక్షన్లకు మరి చాలా విషయాలు పనిచేసినాయి. మరీ ముఖ్యంగా అన్నిటికన్నా ముఖ్యమైనటువంటి చివరి అంశమైనా కానీ బీసీ వాదం అనేటటువంటిది చాలా పనిచేసింది. ఇక్కడ చిన్న శ్రీశైలం యాదవ్ గారిని అభ్యర్థిగా పెట్టడమే మీనాక్షి నటరాజన్ గారు చేసినటువంటి గొప్ప విషయం. రేవంత్ రెడ్డి గారు ఒడగొట్టాలని కంకణం కట్టుకొని ఉండి చేసినా గాని, టీడీపీతో ములాఖాత్ చేసినా గాని మీనాక్షి నటరాజన్ గారే పట్టుబట్టి నవీన్ యాదవ్ కు టికెట్ ఇవ్వడంలోనే సక్సెస్ అయింది. అంతటా ఇలాంటి జరగవు. కాంగ్రెస్ గుర్తుపెట్టుకోవాలి. దీన్ని చూసుకొని మేము ఏదో చేసినామంటే మాత్రం తెలంగాణ సమాజం మీకు కర్రు కాసి వాళ్ళతో పెడుతుంది. వీటన్నిటి వల్ల ఈ రోజు బీఆర్ఎస్ అనేటటువంటిది 8 నుండి 12,000 ఓట్ల తేడాతోటి వడబోతుంది. కాంగ్రెస్ గెలుస్తున్నది. గెలిచినా గానీ మీరు బల్పు అనుకొని నిరుద్యోగుల గొంతులు నొక్కితే మాత్రం ఊకునే లేదు. తస్మత్ జాగ్రత్త కాంగ్రెస్ నాయకులారని కూడా నిరుద్యోగులను హెచ్చరించి చెప్తున్నాం.